Good morning all of you. Welcome to our channel Keys Spoken English Academy. Today our topic is 3 simple tenses. Negative, interrogative. ఇంతకుముందు మనం నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ ఇంటరాగేటివ్, దానికంటే ముందు నెగటివ్, దానికంటే ముందు పాజిటివ్. అంటే మనకు ఏ వాక్యమైనా కూడా 4 రకాల్లో కనిపిస్తుంది మనకి. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ ఆర్ ద ఆన్సర్స్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఆర్ ద క్వశ్చన్ ఫార్మ్స్ అన్నమాట. సో జస్ట్ సీ హియర్ సింప్లీ డూ ఐ నాట్ గో, నేను వెళ్ళనా. ఈ డూ ఐ నాట్ గో అనే దాన్ని షార్ట్గా రాస్తే ఎలా ఉంటుందంటే కనుక అది ఒకసారి చూడండి. డూ ఐ నాట్ గోని షార్ట్గా రాస్తే డోంట్ ఐ గో అని చెప్పాలి. అయితే వైల్ రైటింగ్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ. వైల్ ప్రొనౌన్సింగ్ డూ లైక్ దిస్ ఓన్లీ. ఇది రాయకూడదు, ఇది రాయొచ్చు, ఇలా పలకొచ్చు. ఇది రాయకూడదు బట్ ఇలా పలకాలి. ఓకే రైట్. డూ ఐ నాట్ గో, నేను వెళ్ళనా. డిడ్ ఐ నాట్ గో, డింట్ ఐ గో, నేను వెళ్ళలేదా. షల్ ఐ నాట్ గో, షాంట్ ఐ గో, షాంట్ ఐ గో. అలాగే మరి ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా ఇప్పటి సంగతినే తెలియజేస్తుంది. ఇదేమో నిన్నటి సంగతిని తెలియజేస్తూ ఉంది. ఇదేమో సేమ్ యాజ్ టుమారో అంటే రేపటి సంగతిని తెలియపరుస్తూ ఉందన్నమాట. నిన్న, ఈరోజు, నిన్న, రేపు. సింపుల్ ప్రజెంట్లో ఈరోజు అంటున్నాం, సింపుల్ పాస్ట్లో నిన్న అంటున్నాం, సింపుల్ ఫ్యూచర్లో రేపు, ఆ పైన అని చెప్తున్నాం మనం. డూ ఐ నాట్ గో, నేను వెళ్ళనా. డిడ్ ఐ నాట్ గో, నేను వెళ్ళలేదా. షల్ ఐ నాట్ గో, నేను వెళ్ళబోనా. అలాగే డూ వి నాట్ సింగ్, మేము పాడమా. డిడ్ వి నాట్ సింగ్, మేము పాడమా. డూ వి నాట్ సింగ్, మేము పాడమా. డిడ్ వి నాట్ సింగ్, మేము పాడలేదా. షల్ వి నాట్ సింగ్, మేము పాడబోమా. ఇలా. డూ యు నాట్ ప్లే, నీవు ఆడవా. డిడ్ యు నాట్ ప్లే, నీవు ఆడలేదా. విల్ యు నాట్ ప్లే, నీవు ఆడబోవా. డూ యు నాట్ రైట్, మీరు వ్రాయరా. డిడ్ యు నాట్ రైట్, మీరు వ్రాయలేదా. విల్ యు నాట్ రైట్, మీరు వ్రాయబో అసలు మీకు రాయరా అని అర్థం అన్నమాట. డస్ హీ నాట్ యాక్ట్, అతడు నటించడా. డస్ హీ నాట్ యాక్ట్, అతడు నటించడా. డిడ్ హీ నాట్ యాక్ట్, అతడు నటించలేదా. విల్ హీ నాట్ యాక్ట్, అతడు నటించబోడా. నెక్స్ట్ డస్ షీ నాట్ కుక్, ఆమె వంట చేయదా. డిడ్ షీ నాట్ కుక్, ఆమె వంట చేయలేదా. విల్ షీ నాట్ కుక్, ఆమె వంట చేయబోదా. అలా. సో తర్వాత డస్ ఇట్ నాట్ రైన్, వాన పడదా. డిడ్ ఇట్ నాట్ రైన్, వర్షం పడలేదా. విల్ ఇట్ నాట్ రైన్, వర్షం పడబోదా. డూ దే నాట్ వర్క్, వారు పని చేయరా. డిడ్ దే నాట్ వర్క్, వారు పని చేయలేదా. విల్ దే నాట్ వర్క్, వారు పని చేయబోరా. ఇలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నెగిటివ్
త్రీ సింపుల్ టెన్సెస్ నెగేటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పుకుంటే అది ఇలా ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్ షాట్. అండ్ ఇంకొకటి సార్ మీకు ఏంటంటే సింపుల్ చెప్పాల్సింది ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు మన ఇంగ్లీష్లో సామెత ఉందన్నమాట, వన్ టైం రైటింగ్ ఈజ్ హాఫ్ లెర్నింగ్ అని సామెత ఇంగ్లీష్లో. అంటే ఒకసారి మీరు రాస్తే మీకు సగం వచ్చినట్టే. కాబట్టి చూసుకుంటూ వేరే ఒక పెన్ డౌన్ ఆన్ యువర్ పేపర్, పెన్ డౌన్ ఆన్ యువర్ నోట్బుక్ అండ్ స్టిక్ ఆన్ యువర్ వాల్ అండ్ డూ ప్రాక్టీస్ థరోలీ. 10 times 100 times ఈ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు. ఓకే గైస్, థ్యాంక్ యూ. టిల్ టుడే వీ డిస్కస్డ్ 6 tenses. మనకు ఈ రోజుతోటి 6 టెన్స్లు అయిపోయాయి మనకి. అంటే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ క్లాస్ మనము పర్ఫెక్ట్లోకి వెళ్తాం. మనము నెక్స్ట్ సీజన్లో 3 పర్ఫెక్ట్ టెన్సెస్ మనము నేర్చుకుంటాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. Please do subscribe our channel, like, share and subscribe. Once again I am requesting you. Thank you all.